దొరికిపోయారు. పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు భగవంతుడితో ఆడుకున్నారని, శ్రీవారి పవిత్రతపై దాడి చేశారని, లడ్డూ జంతువుల కొవ్వు అంటూ దుష్ప్రచారం చేశారని సిబిఐ దర్యాప్తులో తేలిపోయింది. అంతే, చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ కరకట్ట దాటేసింది. పక్కా ప్లాన్ చేశారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికి స్కెచ్ గీశారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదనే చర్చ జరగకుండా కుట్ర చేశారు. లడ్డూల్లో కల్తీ నెయ్యి అంటూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టించారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు స్కెచ్ గీశారు. చంద్రబాబు అబద్ధాలతో అపవిత్రమైన దేవాలయాల్లో వైఎస్ఆర్సీపీ పూజలు నిర్వహించింది. చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. 45 ఏళ్లుగా చేస్తున్న రాజకీయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఆడవాళ్లను రంగంలోకి దించి అంబటి రాంబాబు పైకి ఉసుగొలిపారు. వచ్చిన ఆడవాళ్లు పచ్చి బూతులతో రెచ్చిపోయారు. ఒళ్లంతా కంపరం పుట్టే భాషతో కరకట్ట ట్రైనింగ్ సత్తా ఏంటో చూపించారు. తన రాజకీయం కోసం చంద్రబాబు ఇన్నాళ్లు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఆ దేవదేవుడు చంద్రబాబును రాష్ట్ర ప్రజల ముందు, శ్రీవారి భక్తుల ముందు దోషిగా నిలబెట్టాడు. ఇప్పుడు బాబు ప్లాన్ మార్చారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్ వీళ్ళ ప్రాణాలు తీయడానికి కుట్రలు చేశారు. లడ్డూల్లో కొవ్వు ఇష్యూ డైవర్షన్ కోసం ఎల్లో తాలిబన్లు హత్యాయత్నాలకు దిగుతున్నారు. కాపు నేత అంబటి రాంబాబునైతే నిన్న జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి ఆయన్ను చంపడానికి పక్కా ప్లాన్ చేశారు. లడ్డూలపై వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా, బాబు కొవ్వు ఆరోపణలు ప్రజలు చర్చించకుండా రాష్ట్రంలో హింసకు ప్లాన్ చేశారు. నిన్నటి ఘటనకు మూల కారణం ఏంటి? ఎవరిని రెచ్చగొట్టారు? మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబును ఉద్దేశించి నడి రోడ్డుపై ఒక టీడీపీ మహిళా నేత ఎంత చండాలమైన భాష మాట్లాడిందో మీరే ఒక్కసారి చూడండి. బ్యానర్ దించురా నువ్వు ముండా, మగోడవైతే రారా నువ్వు, మగోడవైతే రారా నువ్వు, రారా నువ్వు, మగోడవైతే పారిపోతున్నావు. ముందుగా నిన్న అంబటి రాంబాబు గుళ్ళో పూజలు నిర్వహించడానికి వెళుతున్న సందర్భంలో టీడీపీ సంబంధించినటువంటి ఆ పచ్చ మూక ఏ విధంగా రెచ్చగొట్టిందో చూడండి. ఎలా బూతులతో రెచ్చిపోయిందో ఒక్కసారి చూడండి. మగాళ్లే బెటర్ పాపం. ఈ మేడం గారైతే వందనాదేవి గారికి ఒక వందనం పెట్టాలి. ఆ భాష ఏంటో, ఆ కరకట్ట ట్రైనింగ్ ఏంటో అర్థం కావటం లేదు. ఎందుకంటే మేడం గారికి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో మేడం గారు మాట్లాడారు శ్రీరెడ్డి గురించి, తరువాత వర్మ గురించి, డైరెక్టర్ వర్మ గురించి. వాళ్ళు మాట్లాడుతున్న భాష బాగలేదంట, వాళ్ళ పదజాలం బాగుండటం లేదంట. మరి మేడం గారు ఎందుకు ఇలా రెచ్చిపోయారో అర్థం కావటం లేదు. మేడం గారు ఏదన్నా సమాధానం చెబితే మనం విన్నాలే కానీ ఈ బూతులతోనే ఆగిపోలేదు. నడి రోడ్డు పైనే ఆయన కారు పైన దాడి చేశారు. ఆ తరువాత సీన్ మొత్తం ఆయన ఇంటి వైపుకు షిఫ్ట్ అయింది. దాదాపుగా 2000 మంది ఎల్లో మూకలు కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా అంబటి ఇల్లు, కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఆ దాడి దృశ్యాలు చూసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, మనము కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే తాలిబన్లు పాలించేటటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అంత భయానకంగా, అంత పాశవికంగా దాడి చేశారు. ఇంటి ముందున్న కార్లతో మొదలుకొని ఇల్లు, కార్యాలయంలో ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇప్పటి వరకు వాళ్లకున్నటువంటి కసి చల్లారక ఏకంగా అంబటి కార్యాలయానికే నిప్పు పెట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి.
కూర్చోండి కూర్చుందాం. భయం రావాలని చూడు తీయండి. బూతులతో అంబటి రాంబాబును రెచ్చగొట్టినటువంటి మహిళ ఏం మాట్లాడిందో తిరిగి అంబటి గారు అదే మాట్లాడారు. తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పారు. కానీ ఆయన క్షమాపణ కూడా చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే అనలేదని, అలాంటి వ్యాఖ్యలు చేసిండకూడదని క్షమాపణ కూడా చెప్పారు ఆయన. కానీ ఆ మహిళ దగ్గర నుంచి చంద్రబాబు వరకు, గతంలో చంద్రబాబు వరకు వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు కూసిన కోతలు, వీళ్ళు రెచ్చిపోయిన బూతులతో రెచ్చిపోయిన విధానం, నేను చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్తున్నా, లోకేష్ గారి గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నా, స్పీకర్ గారి గురించి చెప్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాకముందు హోంమంత్రి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, తాలిబాన్ల రాజ్యంలా తయారైంది. హోంమంత్రి గారు మిస్సింగ్. హోంమంత్రి గారు ఎక్కడ? వీళ్ళు గతంలో మాట్లాడిన బూతులేంటి? ఏ రోజైనా క్షమాపణ చెప్పారా? ఒక్కొక్కరిని రెచ్చగొట్టడం బూతులతో, తిరిగి ఎవరైనా అంటే వారిపైన ఈ విధంగా దాడి చేయడం. ఇద్దరు మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఉంటుందా? ప్రశ్నించే గొంతులను ఎలాగైనా చంపేస్తాం, ప్రాణాలు తీసేస్తాం. లడ్డూ ఇష్యూలో ఎవరైనా సరే నిజాలు బయటకు తీసుకొచ్చినా, ప్రజలకు వాస్తవాలు చెప్పినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తామన్నంతగా రెచ్చిపోతున్నారు ఈరోజు తాలిబన్లు. ఎల్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు ఈరోజు. ఎవరు? ఒకరు అంబటి రాంబాబు, కాపు నేత, ఇంకొకరు జోగి రమేష్, బీసీ నేత. ఎవరు వీళ్ళు? వంగవీటి రంగా అనుచరులు. వంగవీటి రంగా అనుచరులు సార్. వాళ్లను అంతమొందించాలి. కాపు జాతి పైన చంద్రబాబుకున్నటువంటి పగ ఇదేనా అన్న ప్రశ్న ఈరోజు మొదలవుతోంది. ఈ స్థాయిలో ఉంటుందా అన్న ప్రశ్న మొదలవుతోంది. వంగవీటి రంగా అనుచరుల ప్రాణాలు తీయటానికి ఈరోజు కుట్ర చేశారా లేదా? లడ్డూ ఇష్యూ, జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఫ్లెక్సీలు పెట్టించారా లేదా? ఫ్లెక్సీలు పెట్టించడమే కాదు, రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి అల్లకల్లోలం జరిగేలా, రాష్ట్రంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా ప్రేరేపించడానికి పక్కా స్కెచ్ గీశారా లేదా? పూజా కార్యక్రమాలు చేయటానికి, ఈ అపవిత్రతను తొలగించడానికి వెళుతున్నటువంటి అంబటి రాంబాబును మహిళలతో తిట్టించారా లేదా? ఆ మహిళ ఏమన్నా ప్రవచనాలు ఏమైనా మాట్లాడిందా? పురాణం ఏం కాదు కదా, భూతు పురాణమే కదా ఆమె నోట్ల నుంచి వచ్చింది. మరి వాళ్ళకి లేదా శిక్ష? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చేసుకుని కేక్ కట్ చేస్తే మాత్రం వాళ్ళ కీళ్ళించేయాలి, కాళ్ళించేయాలి. లేకపోతే మేకపోతుల్ని బలిస్తే వాళ్ళ కీళ్ళిచ్చేయాలి, కాళ్ళించేయాలి. ఆ తర్వాత నడి రోడ్డుపై నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. ఈ విధంగా దాడి చేసిన వారిని సమర్థించాలి. పైగా ఒక ఎమ్మెల్యే తన భర్తతో సహా రౌడీలను, గూండాలను తీసుకొచ్చి 2000 మందితో దాడి చేయించారంటే ఇది రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్ట? ప్రజాస్వామ్యం ఉన్నట్ట? చచ్చినట్ట? మాజీ మంత్రులకే రక్షణ లేదు, విడుదల రజనీ గారిపైన దాడి చేస్తారు. ఎవరికీ రక్షణ లేకుండా పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తామంటారు. పోని వీళ్ళేమైనా శుద్ధపూసల సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనేదో ఉంటుంది ఒకటి, ఓ సెంటెన్స్. ఆ విధంగా వీళ్ళేమైనా శుద్ధపూసల అంటే అది కాదు.
మనం చూసిన వందనాదేవి అక్కడి నుంచి మొదలు పెడితే మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఎంత దరిద్రమైన భాష ఒక ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చుంటే ఆయన మాత్రమే ముఖ్యమంత్రి. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన సీఎం కాదా? ఆయనను దూషించిన విధానం ఏంటి? ఒకడు బోషడీకే అంటాడు, ఇంకొకడు అమ్మ అని భాష మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదే అంశం పైన సజ్జల గారు ఈరోజు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటిని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకసారి సజ్జల ఏమన్నారు విందాం. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డి అని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక ఆ మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము అప్పుడు ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. నారావారి మా చంద్రబాబు నాయుడు గారి నాలుక గతంలో బూతులు మాట్లాడిందా లేదా? గతంలో ఎలాంటి బూతులు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి వినిపించండి. ఇక ఆయన గారి పుత్రరత్నమైనటువంటి మా లోకేష్ బాబు గారైతే లంబాష, ముంబాష, ఈ భాష మనం మాట్లాడలేం, మనం వినలేం, వాటికి బీపులు వేసుకోవాలి. ఆ దరిద్రం అంతా వాళ్లే మాట్లాడగలరు. మనం బీపులు వేసి వినిపిస్తే ఎవరికి అర్థం కాదు ఏం తిట్టారన్నది. మనమేమో బీపులు వేసుకొని వినిపించాలి, ఆ భాషలు మనం ఇక్కడ వినిపించలేము. విన్నోడికే ఏముందో దాని వెనుకని ఎవడు పట్టించుకోడు. ఒకసారి ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన భాష ఒకసారి వినిపించండి సార్. ఆయన కూడా ముఖ్యమంత్రి, ఇప్పుడు గత ముఖ్యమంత్రిని ఏమన్నారు? మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 తాత ఏం దిగలా బాబు బలం. ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 ఆ తాడేపల్లి ప్యాలెస్ అరే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా నోటీసులు? విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు. ఇది వీళ్ళ భాష, ఇది వీళ్ళ సంస్కృతి, ఇది వీళ్ళ సంప్రదాయం, ఇది వీళ్ళ నాలుక. దానికి నరం ఉండదు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మన ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోతాం. మనల్ని మాత్రం ఎవడు అనకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నైనా తిట్టచ్చు, మనల్ని మాత్రం ఎవడు అనకూడదు. అంటే ఏం జరుగుతుందో చూపిస్తారు. వీళ్ళే రెచ్చగొడతారు, తిరిగి ఒకరు ఒక మాట అనకూడదు. మరి హోంమంత్రి గారు ఇంత ఇష్యూ జరుగుతుంటే ఎక్కడున్నారో ఏమో, అవేవో పోస్టులు పెడుతున్నారంట, అంకులు పోస్టులు పెట్టుకుంటున్నారంట. పెట్టుకోనివ్వండి. కానీ ఒకటి ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా, రెచ్చగొట్టేటటువంటి ప్లాన్ చేసింది వీళ్ళే. అది ఎలా ప్లాన్ చేశారంటే ఈ లడ్డు ఇష్యూ పైన ఒక్కసారి లాయర్ గారు ఓ ఛానల్లో మాట్లాడుతూ, మహిళా న్యాయవాది ఏమన్నారనేది ఒక్కసారి విందాము, డిబేట్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. రైట్, చర్చలో పాల్గొంటున్నారు కన్నబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నూరి ఫాతిమా గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఇక రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. కన్నబాబు గారితో మాట్లాడదాం. కన్నబాబు గారు, నిన్న అంబటి రాంబాబు గారు, ఈరోజు జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి,
అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? అసలు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీకి సంబంధించిన వారే ఈ విధంగా విధ్వంసకాండకు పాల్పడటం దేనికి సంకేతం? నమస్కారం అండి. నమస్తే సార్. ఇంచుమించుగా ఒక 25 ఏళ్ల క్రితం బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయంట. ఎక్కడో హిందీ సినిమాల్లో జంగిల్ రాజ్ అంటారు, కర్రలు కత్తులు రాడ్లు పట్టుకుని ఇళ్ల మీద పడి దాడులు చేస్తారు, తగలబెడతారు అని చూస్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు. ఇక్కడ ఉన్నదల్లా చంద్రబాబు నాయుడు గారు రాసుకున్న సొంత రాజ్యాంగం. వాళ్ళు ఏ స్థాయికి తెగబడుతున్నారంటే శాశ్వతంగా ఇంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు 2024లో వారికి రాసిచ్చారు అన్నంత ధైర్యంతో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. నాకు తెలిసి ఇలాంటి ఒక సంఘటన, ఒక మాజీ మంత్రి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఒక సీనియర్ నాయకుడి మీద దాడులు చేయడం, చేసి ఇల్లు తగలబెట్టడం, కార్లు తగలబెట్టడం, ఇలాంటి సంఘటనలన్నీ గతంలో బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నా. ఎప్పుడో వంగవీటి రంగా గారి హత్యానంతరం కొన్ని అల్లర్లు ఈ రాష్ట్రంలో జరిగినాయి, కానీ ఆ తర్వాత ఇలాంటి భయంకరమైన అల్లర్లు ఎప్పుడు జరగలే. ఇంకా 24 గంటలు గడవకముందే మళ్ళీ మరో మాజీ మంత్రి బీసీ నాయకుడు జోగి రమేష్ గారు ఇల్లు తగలబెట్టారు ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత అని చెప్తున్నారు. అంటే ఇది ఇంకా డౌట్ ఏం లేదు, ఇది ప్లాన్డ్, ప్రీ ప్లాన్. మనం ఏం చేసినా ఏదో ఆవేశంలో అంబటి గారు మాట్లాడినటువంటి మాటలకు ఆవేశంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి చేసిన పనిగా చూస్తారా? ఇది ఒక పక్కా ప్లాన్ తో జరిగినటువంటి కుట్రగా చూస్తారా? అలా అనిపించట్లేదు. అంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నేనేమనుకున్నానంటే ఏమో ఒకవేళ కార్యకర్తలు నిజంగా రెచ్చిపోయి చేసి ఉంటారేమో అని మొదట్లో అనుకున్నా. ఈ పార్టీకి ప్రభుత్వం స్పందించి ఉండాలి. అవును, 24 గంటల లోపు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నం లేదు. శాంతి భద్రతలు కాపాడుతామనో, ఈ సంఘటన మీద ప్రభుత్వం సీరియస్గా ఉందనో, ఒక డీజీపీయో, ఒక హోమ్ మినిస్టర్ గారో, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారో, లేకపోతే ఇంకేదో ముఖ్యమైన మంత్రి గారో వచ్చి మాట్లాడి ఇది ఇమీడియట్గా అదుపు చేస్తున్నాం అల్లర్లని, ఈ గొడవల్ని, ఇది మంచి పద్ధతి కాదు, రాష్ట్ర శాంతి భద్రతలు దెబ్బతినకూడదు, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన మాట్లాడతారేమో అని చూశారు. మాట్లాడకపోగా ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ప్రెస్ మీట్లు పెట్టడాలు, ఇంకా అందరినీ బెదిరించడం, ఇలాంటివన్నీ ఇవాళ ఉదయం నుంచి చూస్తాం. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఎందుకంటే ఈ లడ్డూలో జంతు కొవ్వులు కలిపారు, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి రిపోర్ట్స్ లేకుండానే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం ఇవన్నీ చూసాం. ఒక మత విశ్వాసాన్ని, ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా మనం రాజకీయాల్లోకి లాక్కొచ్చే ప్రయత్నాలు వాళ్ళు చేశారో, దాన్ని తీసుకొచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఇవన్నీ కళ్ళకట్టిని రాష్ట్రం అంతా చూసింది. దీంతో పాటు ఆ రోజే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇంత రాహిత్యంగా ప్రవర్తించకూడదు అని ఆ రోజు చెప్పింది, మీకు గుర్తుండుంటే. అవును, ఇది బాధ్యతారాహిత్యం, ప్రభుత్వం ఇలా ప్రవర్తించకూడదని చెప్పింది. అవును, సిట్ను ఏర్పాటు చేస్తూ సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్న సమయంలో చేసిన కామెంట్స్ అవి. కామెంట్స్ చేసి సిట్ని వాళ్ళే నియమించారు. అవును, ఎవరు నియమించారు? కోర్టు ఆదేశాల మేరకు నియమించారు. నియమించిన తర్వాత సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏం చెప్పింది? ఇందులో జంతు కొవ్వులు అవశేషాలు లేవు, ఓకే, ఈ పంది కొవ్వో మరొకటో లేవు, ఇందులో వనస్పతికి సంబంధించినవి కలిపినట్టుగా ఉంది అని చెప్పింది. దానికి ఎప్పుడైతే కొవ్వులు ఇవన్నీ లేవన్నారో, ఇది ప్రభుత్వ విమర్శల పాలవుతోంది సర్వత్రా అనేది అర్థమైన వెంటనే
మొన్న 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మీడియాలో రిపోర్ట్స్ ప్రకారం నేను చెప్తున్నా, దీన్ని మనం సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చూశా. ఎస్, అది దీని అందరికీ మూలం. సో సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నాం, దీన్ని తిప్పికొట్టాలి, సమర్థంగా మాట్లాడాలి, మీరు ఎవరో మాట్లాడలేదు అని అంటే వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ పార్టీని దోషిని చేయాలని. యాక్చువల్గా అయితే ఏం చెప్పాలి, మేము వెంకటేశ్వర స్వామిని పవిత్రతను దెబ్బతీయాలనుకోవట్లేదు. ఆ రోజు వచ్చిన సమాచారం మేరకు మాట్లాడాము. జంతు కొవ్వు అనేది అందులో కలవలేదనేది పెద్ద రిలీఫ్. సరే, ఆ రోజు జరిగింది, ఇది జరిగిపోయింది, మేము పొరపాటుగానే మాట్లాడాము. ఇది మత విశ్వాసాలను లేకపోతే దేవుడిపైన విశ్వాసాన్ని దెబ్బతీసుంటే నేను బహిరంగంగానే మిమ్మల్ని సారీ కోరుతున్నాను అన్నట్టుగా చెప్పుంటే అవును, ఆ ప్రభుత్వానికి ఉన్న ఇమేజ్ ఎక్కడికో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. అది లేకుండా ఇదంతా ఎక్కడ జరిగింది? అంబటి రాంబాబు గారి మీద దాడి ఎక్కడ స్టార్ట్ అయింది అని మీరు చూస్తే ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఫ్లెక్సీ పెట్టి ఒక అభ్యంతరకమైన ఇన్ఫర్మేషన్ దాంట్లో రాయడం వల్ల దాన్ని తొలగించమని అంబటి రాంబాబు గారు చెప్పారు. అలాంటి ఫ్లెక్సీలను చెప్పి ఏం పోలీసులు చెప్పారు? ఎలా మీరు ఎలా అలో తొలగించకపోతే మీరు చేస్తారు? తొలగించాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటివి విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి అదే చెప్తున్నారండి. పోనీ వాళ్ళు ఎవడో ఎలా పెట్టారు, పెట్టిన తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇది అభ్యంతరకరం, తొలగించకపోతే కుదరదు అన్నప్పుడైనా పోలీసులు వచ్చి తొలగించాలి. చేయకపోతే టెంపుల్ కార్యక్రమానికి వెళ్తే ఉంటే దాడి చేశారని చూసాం. అవును, ఆ క్రమంలో వాళ్ళ బూతులు తిట్టడం, ఈయన కూడా మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ అనుకుని లేదు నేను అలా తప్పుగా మాట్లాడుంటే అది పద్ధతి కాదు, నేను తప్పే మాట్లాడుంటే సారీ అన్నట్టుగా మాట్లాడారని చూసాం. కానీ ఆ ఇంటి మీద దాడి చేసింది ఎవరు? స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలు గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళు దాడి చేసినట్టుగా చూసాం. అవును, ఇంచుమించు 4-5 గంటల పాటు అక్కడ ఒక హై డ్రామా నడిచింది. ఎస్, మరి పోలీసులు నిజాయితీగా దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే చేయలేరా? చేసి ఉండాలి కదా. అవును, చేయలే. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు గారు నిష్పక్షపాతంగా ఉంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు తప్పు అయితే ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, అంబటి రాంబాబు గారిని బూతులు తిట్టిన వాళ్ళు కూడా తప్పే కదా. అవును కదా. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయకపోగా ఆఫీస్ తగలబెట్టారు, కారు తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా బిహేవ్ చేశారు. ఎస్, పోనీ ఇంత జరిగింది, జరిగినప్పుడు ఉదయానికి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే ఏం చేయాలి? చేయలేదంటే అర్థం ఏంటి? అది జరిగిన 24 గంటలు గడవక ముందే మళ్ళీ ఇంకొక మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఇల్లు తగలబెట్టారు. సో ఏం మెసేజ్ అంటే, ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించైనా సరే మేము కంట్రోల్ తీసుకుంటాం, మమ్మల్ని పథకాలు అమలు చేయలేదని ఎవడు అడగకూడదు, నువ్వెందుకు దోపిడీ చేస్తావని ఎవడు అడగకూడదు, ఇక్కడ ఎందుకు అవినీతి జరుగుతుందని ఎవడు అడగకూడదు, పెద్ద వాళ్ళని కొట్టి తగలబెడితే ఇంకెవరు నోరెత్తరు అనేది బహుశా దీని వెనకాల పరమార్థం అయి ఉండొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? ఎస్, ఒక సాంప్రదాయాన్ని మీరు సృష్టిస్తున్నారు. సాంప్రదాయాలను సృష్టించిన వాళ్ళు అధికారంలో ఉంటారో లేదో కానీ సాంప్రదాయాలు ఉండిపోతాయి. అవును, అది సమస్య. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. మీరు నిజంగా తప్పు చేసి ఉంటే, ఇప్పుడు మీరు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పట్టాభి అనే ఒక నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, లేకపోతే ఇవాళ గౌరవ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు లాంటి వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పబ్లిక్ మీటింగ్స్లో, అవును, బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్స్లో ఎలాంటి భాష వాడారో మనకు గుర్తుంది కదా. అవును, ఆ రోజు ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది? రెస్పాండ్ కాలేదు. ఏంటంటే అన్ని మాటలు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, పార్టీ నాయకులు స్పందించలేదు, పదే రిపీటెడ్ గా మాట్లాడారు కదా వాళ్ళు. ఎలా రిపీటెడ్ గా మాట్లాడటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విద్రోహ శక్తిగా ముద్ర వేసే ప్రయత్నం ఆ రోజు నుంచి ఈ రోజుకి జరుగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలి, ఆయన ఇమేజ్ దెబ్బతీయాలి, వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనతో
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలే. అవును. ఇవాళ జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడుతున్నారు. ఓకే, ఎప్పుడు కలిసింది? సిట్ ఎవరి మీద యాక్షన్ తీసుకోమంది? యాక్షన్ తీసుకోమన్న వాళ్ళలో అనిల్ సింఘాల్ గారు అనే ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు కదా. అవును. ఆయన టీటీడీ ఈఓగా ఎవరి హయాంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును. మరి ఆ టీటీడీ హయా అనిల్ సింఘాల్ గారి మీద యాక్షన్ తీసుకోమంటే అప్పుడున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా అది. అవును. అంటే అప్పుడు కూడా తప్పు జరిగిందనే కదా సిట్ నిర్ణయించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే జరిగినట్టుగా ఎందుకు మీరు ఒక సీన్ క్రియేట్ చేస్తారు? ఇవాళకి నేనేమంటున్నానంటే భగవంతుడి పట్ల, దైవం పట్ల భయం భక్తులతో లేనివాడు ఎవడు ఉండడు. పైగా వెంకటేశ్వర స్వామితో అది అన్య మతస్థులు కూడా పొరపాటును కూడా తప్పుగా అనుకోరు. ఎందుకంటే అన్ని మతాల్ని ప్రేమించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అలాంటి దగ్గర మీరు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న ఆలయంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరిగినని ప్రచారం చేసి ప్రచారం తప్పని తేలిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ భయభ్రాంతులను చేసే కార్యక్రమం, భయాందోళన కల్పించే కార్యక్రమం ఇవాళ ఉదయం నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు, అమ్మటి రాంబాబు గారి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. దేనికోసం? ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రం అంతా ప్రోగ్రామ్ చేస్తున్నారు. దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం వాళ్ళ ఉదయం నుంచి రాష్ట్రం అంతా జరుగుతుంది. అవును. అసలు అర్థం ఉందా? మీరే దాడి చేస్తారా? ఇల్లు తగలబెడతారు, కార్లు తగలబెడతారు, అరెస్టులు చేస్తారు, జైల్లో వేస్తారు, వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అంటే ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ కన్నబాబు గారు, ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్నాథ్ గారు, లడ్డూలో జంతువుల కొవ్వు, దీనిపైన సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తరువాత, జంతువుల కొవ్వు కలవలేదని తేలిన తరువాత మొదటి దశలో ఫ్లెక్సీలు పెట్టారు, రెండవ దశలో ఏఐ వీడియోలతో రెచ్చిపోయారు, మూడో దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఓవరాల్గా ఇష్యూ చూస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వీళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటున్నారా, బూమ్రాంగ్ అయిందనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, ఇప్పుడు తగలబడుతున్నది అంబటి రాంబాబు గారి ఇల్లు, జోగి రమేష్ గారి ఇల్లు కాదు, రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని తగలబెడుతున్నారు. ఒక మాజీ మంత్రుల ఇళ్ల మీద ఇంత విధ్వంసం జరిగి వేల మంది వెళ్ళి అక్కడ చేస్తే గంటల తరబడి వాళ్ళు అక్కడే తిష్ట వేసినా కూడా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయి సైలెంట్ గా చూస్తోంది అన్నప్పుడు, మరి ఇలాంటి పరిస్థితులను చూసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు పారిశ్రామికవేత్తలు పరుగులు పెడుతూ రాష్ట్రం వైపు వస్తారా? రారు కదా. ఇది దుర్మార్గం అనడం కంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న, రాజకీయంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఒక పెను విషాదంగా చెప్పచ్చు. ఎప్పుడైనా ఉందా ఒక మాజీ మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి ఇంత డైరెక్ట్ గా వేల మంది వెళ్ళి ఏదో 4 రాళ్ళు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు 10 నిమిషాల్లో అంటే ఓకే, అది వేరు. కానీ 5 గంటల పాటు ఒక మాజీ మంత్రిని ఇంట్లో బంధించి బయట అంతమంది 2000 మంది ఉన్నారు అంటే, పోలీసులు అక్కడ నుండి కనీసం వాళ్ళని పంపించలేదు అంటే, చివరకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిన తర్వాతనే అంబట్రాంబాబు గారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు అంటే, ఇంత మించి పోలీస్ వ్యవస్థ కూడా అవమానకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏపీని ఒక ఓల్డ్ బీహార్ లా మారుస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రం నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పైకి వెళ్ళారు, రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేశారు, ఉపరాష్ట్రపతులుగా కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళంతా స్పందించారు. ఎందుకంటే ఇదేదో వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య వ్యవహారం కాదు. ఇది నేరుగా మాజీ మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి ఇల్లు తగలబెట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇదేదో 2 పార్టీల వ్యవహారంలో చూడడానికి వీల్లేదు. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. ఎవరెవరైతే గత 5 ఏళ్ల పాటు వైసీపీ చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతత్వంలో చూపెడుతూ అరాచకమని ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారో ఆ మేధావులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించి రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కనీసం బహిరంగంగా కాకపోయినా వీళ్ళైనా అడగాలి. ఇదేం ప్రాక్టీస్, ఎందుకు మొదలు పెట్టారు, దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, నిజంగా మీరే చేస్తున్నారా లేకుంటే మీ ఆదేశాలతో కూడా పని లేకుండా ఎవరన్నా ఇంకేమన్నా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారా అని ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటుంటారు,
మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, పోలీసులు మేము కర్రలు తీసుకొని రోడ్డు మీద నిలబడినా కూడా పోలీసులు లాఠీలు తీసుకొని పక్కనే నిలబడ్డారు, మమ్మల్ని ఏమీ చేయలేకపోయారంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఈ దాడి చేసిన వాళ్ళందరి సంగతులు తెలుసుకొని ఉన్నారు కదా ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా. అంటే ఈ రోజు ఏదో మనకు గుర్తున్నంత వరకు పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడీకి అని మాట్లాడడము, ఆ తరువాత టీడీపీ కార్యాలయం పైకి ఆవేశంతో కొంతమంది వెళ్ళిన తర్వాత దాన్ని ఎన్ని మలుపులు తిప్పారు, ఎందరి మెడకు చుట్టారు. అంటే వాళ్ళదేమో పవిత్ర దేవాలయము, మా వరకు మాత్రం ఎవడు రాకూడదు, మేము ఎన్నైనా తిడతాం, ఎవడు మా ఇంటి వరకు రాకూడదు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుక ఏం మాట్లాడితే ఎలా వస్తే గాలి అలా వదిలేస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన మాట్లాడిన భాష ఏంటి? వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదా? ఈశ్వర్ గారు, ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా సంస్థలు జోగి రమేష్ గారు నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అని డైరెక్ట్ వాళ్ళు ఆ మాట కూడా చెప్తున్నారు. ఏం మాట అన్నారంటే నారా లోకేష్ గారికి చిప్పు దొబ్బింది అని అన్నారంట జోగి రమేష్ గారు. అయితే ఇంటి మీదకి వెళ్ళి తగలబెట్టేస్తారు. ఒకవేళ చిప్పు దొబ్బింది అనే మాటకే ఇల్లు తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్తే ఇక రేపు ప్రొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ సార్ లోకేష్ గారు ఎన్ని మాట్లాడారు నేను వినిపించాను కదా, బీపులు వేశాను కదా. లండన్కి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ముంభాష ఒకటి వాడారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, బూతులు మాట్లాడారు. చాలా మంది విజ్ఞత ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉన్న ఆలోచన ఏంటంటే లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు, మనం ఎన్నికయ్యాం కాబట్టి ప్రజలతో ఇలా ఉండాలని చాలా విషయంలో ఏమరపాటుగా ఉన్నారు. ఆ టైంలో కొట్టేశాం, కానీ ఈసారి వచ్చిన తర్వాత అలా ఉండదు పరిస్థితి, ఇంతకు వాళ్ళు డబుల్ చెల్లిస్తారు మనకి అనే ఒక ఆందోళన ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు? 2029 ఎన్నికల తర్వాత ఏమన్నా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి కదా. ఇలా మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన తర్వాత ఇంకా రేపు రాజకీయం ఎలా చేస్తారు? ప్రెస్ మీట్లు పెట్టే కానీ ఎవరైనా ముందుకు వస్తారా? పట్టాభి గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడిస్తే, హోంమంత్రిగా ప్రస్తుతం ఉన్న అనిత గారు ఏకంగా భారతీయ గారిని, విజయమ్మ గారిని అమ్మ అన్నారని చెప్పి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి ప్రచారం చేస్తే, బండారు సత్యనారాయణమూర్తి అనే ఎమ్మెల్యే రోజా గారిని అత్యంత అనుచితంగా మాట్లాడితే ఇక కిరా కార్పింగ్ ఇలాంటి వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళంతా రేపు రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అంటే 2029 వరకు అధికారం మించి రాజకీయం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎప్పటికీ మేమే శాశ్వతం అనుకుంటున్నారు. అది మామూలుగా జరుగుతుందా? మీ రాజకీయ అనుభవంతో, మీకున్నటువంటి జర్నలిస్ట్గా మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా శాశ్వతంగా ఉండిపోతారా ప్రభుత్వం? పోనీ మన భారతదేశం వరకు తీసుకుందాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే నాకు తెలిసి ఆ క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటాం అనుకునేంత అమాయకుడు కాదు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచే ఎదుగుతూ వచ్చారు, అనేక ఓటములు, అనేక గెలుపులు చూశారు కాబట్టి ఆయనకు ఉండదు, ఆయనకు క్లారిటీ ఉంటుంది. కానీ మరి ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన నారా లోకేష్ గారు ఇంత అధికారం తన చేతుల్లోకి వచ్చేసరికి, అంటే అధికారం ఎప్పుడైనా కూడా ఒక దయ్యం లాంటిది, అది కూలినప్పుడు ఏదో 100 ఏనుగుల బలం ఉన్నట్టు ఇంకా తమకు ఏది ఎదురు లేదన్నట్టుగా ఆ కాలంలో భ్రమింపజేస్తుంది ఎవరినైనా సరే. దాన్ని హోల్డ్ చేసే సామర్థ్యం ఉండాలి. మరి నారా లోకేష్ గారు ఇంకేమన్నా అనుకుంటున్నారా? అన్నిటికి మించి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట అన్నారు అని దాడి చేశారని చెప్తున్నారు. కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆర్గనైజ్డ్ గా 100 మంది పట్టపగలు వెళ్లి దాడులు చేయడం అనేది ఈ రోజు కాదు. సాక్షి కార్యాలయాల మీద దాడి చేశారు కదా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాగే అవును, డెక్కన్ క్రానికల్ సరే సాక్షి అంటే యాంటీగా ఉంటుంది కాబట్టి మాకు దాడి చేశామని, డెక్కన్ క్రానికల్ వైజాగ్ ఆఫీస్ తగలబెట్టారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్ట పగలు వెళ్ళి తగలబెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు కదా. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేశారు కదా పట్ట పగులే. అవును, పేర్ని నాని గారి మీద దాడి జరిగింది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏదో అన్నారని చెప్పి ఇంటికి వెళ్ళి మోకాల మీద నిల్చోబెట్టి కొట్టారు 10 మంది పోలీసుల సమక్షం. ఇలా జరుగుతూనే ఉన్నాయి. చివరకు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రగా వెళ్తుంటే 100 మంది మహిళలను అక్కడ పెట్టి రాగానే రాళ్ళు వేయించారు. ఒక 2,000 మందితో ఒక యాత్ర సాగుతున్నప్పుడు 100 మంది మహిళలు అక్కడ ఉండకూడదు, ఉంటే పెద్ద ఇష్యూ అవుతుంది అనేది పోలీసులకు తెలియదా? తెలుసు, కానీ పోలీసుల్ని పూర్తిగా చెప్పేశారు. మనకు బాగా గుర్తుంటుంది, గుజరాత్ లో మత ఘర్షణ జరిగినప్పుడు ఒక ఎంపీని ఇంట్లోనే తగలబెట్టేశారు అందరూ. నిన్న దాదాపు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర అదే జరిగింది. ఆయన నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. 1000 మంది వెళ్ళారంటే ఈశ్వర్ గారు అందరూ ఒకే మూలలో ఉంటారు, రకరకాల మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏముంది, ఈ రోజు పెట్రోల్ బాంబులు జోగి రమేష్ గారి ఇంటి మీదకి విసిరారు, రేపు నిన్న అది జరిగింటే అంటే 1000 మంది ఒక చోట పోగై 5 గంటల పాటు ఉన్నా సరే పోలీసులు చూస్తూ ఉన్నారు. డీజీపీ ఫోన్ తీయలేదు, ఎస్పీ ఫోన్ తీయలేదు,
ఐసీలు కూడా స్పందించలేదు అంటే ఎస్ నిజంగా పోలీసు Right. చరిత్రలోని ఏపీ పోలీస్ చరిత్రలో ఒక బ్లాక్ డే నిన్న. ఎస్ ఫాతిమా గారు, నిన్న ఈ దాడి జరుగుతున్న సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం? మీరు ఏ సమయంలో ఎంతమంది వచ్చారు? ఏ విధంగా మొదలైంది అసలు ఈ ఘర్షణ? ఈ ఘర్షణ మీకు తెలిసినట్టు ఒక రోజు ముందు నుంచే మరి అంబటి రాంబాబు గారు అక్కడ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఆయన ఒబేడియంట్గా అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఈ ఫ్లెక్సీని తీసేయండి, సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడం మంచిది కాదు, 24 గంటలు మీకు సమయం ఇస్తున్నారు, ఆ సమయం లోపల తీసేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మరి 31వ తారీఖున ప్రతి ఒక్క గుడిలో పూజ చేసి మరి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నిజం అనేది బయటకు వచ్చిందని చెప్పి పూజ చేసి ఆయన అమరావతి రోడ్లో నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ మాట్లాడేసేసి పొద్దున్నే ఆయన ఆధార్లోనే వెళ్తున్న సమయంలో అక్కడ టీడీపీ గూండాలు, నిజంగానే టీడీపీ గూండాలే వాళ్ళు, ఎందుకనంటే నిజంగానే వాళ్ళ నాయకులు కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళు కర్రలు పట్టుకొని అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు అందరు ముందు ఉండగానే ఆయన కారు మీద కొట్టటాలు, ఆయన్ని దూషించటాలు, ఆయన ఎలా పడితే అలా తిట్టడం చేసేటప్పటికి ఆయన కూడా ఏంటంటే ఆయన అంబటి రాంబాబు గారు ఓపెన్గా చెప్తున్నారు, బై మిస్టేక్గా జరిగింది అని చెప్తున్నారు తప్ప ఇంటెన్షనల్గా నేను చేసింది కాదని చెప్పారు. దాని తర్వాత సాయంత్రం 4:30 అంబటి గారు క్షమాపణ చెప్పారు, మాట్లాడినందుకు అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పారు. ఆ మహిళతో పాటు చాలా మంది, ఆమె ఎవరో వందనాదేవట, చాలా మంచి భాష ఉపయోగిస్తున్నారు, ఆవిడ కానీ టీడీపీ నాయకులు కానీ వాళ్ళు ఎవరైనా క్షమాపణ చెప్పారా? కాదు అసలు ఎవ్వరు క్షమాపణ చెప్పలేదు. అయితే దీనిలో విషయం జరిగింది ఏంటంటే ఇంకొక మహిళ, అంటే మహిళలతోనే వీళ్ళు తిట్టిస్తున్నారు, మరి ఎందుకో మరి ఎందుకు తిట్టిస్తున్నారో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూస్తే మొత్తం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే సాగుతుందండి. ఆడవాళ్లే ఉంటారు ముందు, ఆయన రాజకీయ జీవితంలో ఏదైనా మహిళలే ముందుకు వచ్చి కొట్లాడుతుంటారు, ఆడవాళ్ళనే మోసం చేస్తున్నారు, వాళ్ళనే పెడతారు ఎక్కువ. అది అన్ని మోసాలు. ఇప్పుడు 2014లో కూడా మీకు తెలుసు ఆయన ఎన్ని మోసాలు చేశారు, అలాగే 19లో 24లో కూడా అదే మోసం చేసి గెలిచారు. అయితే 4:30కి అక్కడ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన ఊత పదము ప్లస్ ఆయన ఏంటంటే చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు భయపడను, నేను అరెస్ట్ చేసినా నేను భయపడను, నా కుక్క కూడా భయపడదు అని చెప్తారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఆయన భయపడరు, ఆయన నికార్సైన మనిషి, నేను నిజాయితీగా ఉండే మనిషి, నేనేమో తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్తా ఉంటారు. అలాంటి దానికి అక్కడ ఏం చేశారంటే ఒక సీన్ క్రియేట్ చేశారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఏంటంటే మీరు చూస్తున్నారు, ఏదైనా టాపిక్ డైవర్ట్ అవ్వాలి అని అంటే ఇంకొక హాట్ టాపిక్ రావాలి. వాళ్ళకి ఎప్పటి నుంచో కక్ష ఉంది ఏంటి, అంబటి రాంబాబు గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, ఆయన ఎలాగైనా లోపల తీసుకెళ్ళాలి చేయాలని చెప్పి. సో 4:30కి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ కంప్లీట్ అవ్వగానే నేను కూడా అంబటి రాంబాబు గారిని వెళ్ళి ఒకసారి మాట్లాడి పొద్దున్న ఇలా జరిగింది కదా అని చెప్పి ఆయన పరామర్శించడానికి నేను 4:45 ఆ టైంలో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక 10 మినిట్స్కే మీకు అన్ని వీడియోస్ వచ్చేసే ఉంటాయి. 10 మినిట్స్కి ఏమైందంటే అక్కడ అంటే నేను వచ్చే టైంలోనే కొన్ని గ్రూప్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఎందుకంటే డూలిపాల్ నరేంద్ర గారు ఇల్లు అక్కడే ఉంది. సో ఇన్ అండ్ అరౌండ్ కొన్ని గ్రూప్స్ ఉండటం, అక్కడ పోలీసులు ఉన్నా కూడా అంత కంట్రోల్. మీకు ఇక్కడ నిజంగా ఒక చెప్పుకో విషయం ఏంటో తెలుసా, పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ముందు ప్రోత్సహిస్తున్నారు, అంటే చేసేదాకా ఊరుకుంటున్నారు, చేసిన తర్వాత షో ఆఫ్ చేయడానికి వాళ్ళు ఆపుతున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగానే ఆపాలని అనుకుంటే బ్యారిగేడ్ చేయాలి కదా, బ్యారిగేడ్ చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఇంటి ముందుకు పోలీసుల చేతిలో అదుపు చేసే పరిస్థితి నిజంగా లేదా పోలీసులకి, లేకపోతే చూసి చూడనట్టు వదిలేశారా? చేసే అవకాశం ఉంది. దీంట్లో చెప్పుకో విషయం ఏంటో తెలుసా, ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, డిఐజీ గారికి, ఐజీ గారికి, అందరికి, బొత్స సత్యనారాయణ గారు అలాగే ఎస్ఆర్కే గారు వాళ్ళందరూ ఫాలోఅప్ చేసినా ఎవ్వరు ఫోన్ ఎత్తలేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అని. ఎక్కడో ఇది ఎవరో మానిటర్ చేస్తున్నారు, ఎవరో ఒక డైరెక్షన్ లో ఇది నడుస్తుందని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది. అక్కడ మీరు చూసుకుంటే లోపల మేము అందరం ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఒకేసారి అందరూ వచ్చేసేసి రాడ్లు ఒక్కొక్కళ్ళ దగ్గర, ఇప్పుడు ఎవరైనా కర్రలు కానీ లేకపోతే రాడ్లు తెస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైజ్ దొరుకుతాయి, లేకపోతే ఎక్కడ రోడ్ మీద తెచ్చిన, వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా
Okay. ప్రీ ప్లాన్డ్ గానే రాడ్లు, కర్రలు, కత్తులు, పక్కింట్లో కత్తులు, కటార్లు అన్ని పెట్టుకొని ఉన్నారు. వచ్చిన బ్యాచ్లందరికి అందిద్దామని చెప్పి. అంటే ఒక ఒక బ్యాచ్ విషయం చెప్పండి వస్తుంది, మేడం, మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షి కదా, పోతున్నారు. మీరు ప్రత్యక్ష సాక్షి. అక్కడ ఒక విషయం చెప్పండి, వాళ్ళు వచ్చిన విధానం, అక్కడ దాడి చేస్తున్న విధానం చూస్తుంటే ఏదో ఆవేశంలోనో లేకపోతే ఎవరో చెప్తే దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోందా, లేక హత్య చేయడానికి ఏమాత్రం వెనుకాడని విధంగా కనిపిస్తోందా? అంబటి రాంబాబు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా కనిపించిన చంపేసేంత ఆక్రోశంతో అక్కడ ఉన్నారా? అక్కడ ఆక్రోషంతోనే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చూసుకుంటే కరుణ, వాళ్ళు అయ్యో పాపం అని వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళని ఒకవేళ అక్కడ ఉన్న పోలీసులు కానీ లేకపోతే ఒకవేళ మేము లేకపోతే, ఎవరు కూడా మా కార్యకర్తలు లేకపోతే ఏదో ఒకటి చేసేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప ప్రీ ప్లాన్డ్ గా కూడా ప్లస్ ఆయన చంపుదామనే, మర్డర్ అటెంప్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చారు. ఎందుకనంటే ఎవరైనా వచ్చి సరే నిజంగానే భయపెట్టాలని అనుకున్నారనుకోండి, బయట ఉండి భయపెట్టడానికో బెదిరించడానికో చేయొచ్చు. కానీ లోపలికి వచ్చి వాళ్ళని కొట్టే విధంగా చేసే విధంగా అన్ని పగలగొట్టి 4 వైపుల నుంచి కార్నర్ చేసి రాళ్ళు ఇసిరేసి మరి ఇదంతా మర్డర్ చేయడానికి కాదా? ఇప్పుడు ఒకవేళ వదిలేస్తే అంబటి రాంబాబు గారిని తీసుకెళ్లే సమయంలో కూడా మీరు చూడండి, ఆయన వ్యాన్ మీద ఒక ఆయన ఎక్కారు, ఆయన వ్యాన్ మీదకు ఎక్కారు. ఎందుకు అంత ఇదేంటి అసలు? ఆయన వ్యాన్ మీద ఎక్కి ఆయన్ని ఇచ్చేసేంత, నిజంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో అన్నారు, కానీ ఎప్పుడు కూడా మేము ఈ విధంగా చేయలేదు. ఏదైనా చేస్తే ప్రొటెస్ట్ చేసాం వాళ్ళ మీద, ఇలా చేయకూడదు, ఇదిగోండి వీళ్ళు ఇలాగే ఉంటారు, టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక మనిషిని దూషిస్తానే ఉంటారని చెప్తాను తప్ప మేము ఎప్పుడు ఇలాంటి దాడులు మాత్రం మేము ఎప్పుడు చేయలేదు. ఒకసారి కరెంటు పోయింది, దాని తర్వాత గల్లా మాధవి గారు, ఆమె భర్త, అనుచరులు ఎమ్మెల్యేనే దగ్గరుండి ఎస్ మేము దాడి చేయించామని చెప్తున్నారు, ఓపెన్ గా ప్రెస్ చెప్తున్నారు. అదే సిగ్గుచేటండి, అదే సిగ్గుచేటి. ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు అని అంటే ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? గెలిచింది అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కొట్టడమా? గెలిచింది అపోజిషన్ పార్టీ వాళ్ళని నో అన్న వాళ్ళని బెదిరించటమా? వాళ్ళకి మేము చెప్తేనే వియదం, మేము చెప్పిందే శాసనం అని చెప్పి ఇదా ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యే అర్థం అంటే ఇదా? మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఎలా అంటే మీరు చూస్తే పాలస్తీనాలో ఏ విధంగా దాడులు జరిగితే ప్రజలు భయప్రాంతులు అవుతున్నారో అదే విధంగా అదే సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధి మీదే జరిగింది అని అంటే రేపు మా మీద జరగదా అని చెప్పి భయపడరా? ఎవరైనా వెళ్ళి గొంతు ఎత్తడానికి వాళ్ళకి భయపడరా? వీళ్ళు చేసే అరాచకాలు ఈ రోజు ఒక మెసేజ్ వెళ్తుందండి స్టేట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ ఎమ్మెల్యేలు నడిచేది, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే కింద ఉన్న కార్యకర్తలు నడిచేది. మరి ఎమ్మెల్యే గారే దగ్గరుండి ప్రోత్సహించి అసలు సిగ్గు లేకుండా మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మేము ప్రోత్సహిస్తున్నాము, మేము ఇచ్చేస్తున్నాము, నిజంగానే మేము తప్పు చేసాం. సరే మీరు మా అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడారని మీరు అంటున్నారు. మరి మీ దేవుడైనా చెప్పి మరి వెంకటేశ్వర స్వామి గారిని దూషించారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన కూడా తప్పే కదా. లడ్డు కల్తీ నెయ్యి గురించి మరి దాంట్లో కొవ్వు కలిసిందని చెప్తున్నారు కదా మీరు, అది కూడా తప్పే కదా. మేమేం చెప్తున్నాము? మేము ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటి? సారీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చేయకండి. అద్భుతమైన మాట చెప్పారు, చాలా చక్కని మాట చెప్పారు. నేను అంటుంది ఏంటంటే సారీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్పకండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సారీ చెప్పకండి, మీరు ప్రజలకి చెప్పండి. మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు, కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్ని దేవుణ్ణి ఆసరాగా వాడుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారండి. నిజంగానే ఎంత నీచంగా ఉందండి ఇది. దేవుణ్ణి ఎవరైనా తీసుకొని వస్తారండి? మీరు ఇలా చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి మరి బ్యానర్లు కట్టి ఈరోజు మీరే ప్రోత్సహిస్తున్నారు. మేము ఆ విధంగా చెప్పాము అని అంటే అక్కడ ఏ అట్మాస్ఫియర్ ఉంటే అంబటి రాంబాబు గారు చెప్పుంటారు. ఒకవేళ మీరు ఇచ్చేదే మేము ఇస్తాము, దేర్ విల్ బి హ్యావింగ్ ఎ గివ్ అండ్ టేక్ ఉంటుంది ఎక్కడైనా కూడా. మీరు మంచి చేశారనుకోండి మేము మంచి చెప్తాం, మీరు చెడు చేస్తేనే కదా మేము చెడు చెప్పేది. ప్రశ్నించే గొంతు ఉండకూడదా? అంటే మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది తీర్పు తప్పంటారా?
తప్పని చెప్పే కదా మీరు రోడ్ల మీద బ్యానర్లు వేస్తున్నారు. నిజంగా దీని మీద కూడా కోర్టుకు వెళ్ళాలండి. సుప్రీంకోర్టుని మరి జడ్జిమెంట్ని వీళ్ళు తప్పుగా చూపిస్తున్నారు. కరెక్ట్. మరి ఈ విధంగా చేసి ఎంతమంది ఏమండి 9ంటికి నిజంగానే ఇంకా భయంకరంగా, ఎందుకంటే తాగి అలాగే అక్కడ కొన్ని బ్యాచెస్ వచ్చేసి రాళ్ళు వేసేటప్పటికి, అలాగే మీరు చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఆఫీస్ మీద అగ్గి రాజేసి మరి చంపుదాం అనుకుంటున్నారా? అక్కడ 70 మంది వరకు ఉన్నారు లోపల. వాళ్ళ ప్రాణాలంటే విలువ లేదా? మరి ఈ విధంగా మీరు పరిపాలన చేస్తే మరి ప్రజలకి మీరు ఏం సంకేతిస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రైట్. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్టు ఇచ్చిన తరువాత ఆ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉండడానికి వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులకు, హత్యాయత్నాలకు స్కెచ్ గీశారా? అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన, ఆయనపైన, కుటుంబ సభ్యులపైన దాడి, ఈరోజు జోగి రమేష్ ఇంటిపైన దాడి. ఓవరాల్గా చూస్తుంటే ప్రశ్నించేటటువంటి గొంతుకలను నొక్కేస్తాం, కాపు జాతిని తొక్కేస్తాం. ముఖ్యంగా రంగా అనుచరులైనటువంటి అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకనివ్వము అన్నట్టుగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం.